ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. ఫస్ట్ నుంచి చెప్తున్నది ఒకటే, శివాజీ గారికి నేను సపోర్ట్ చేస్తానని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడిన దాంట్లో ఏది కూడా అబద్ధం లేదు, అన్ని నిజాలే మాట్లాడాడు. ఆయన మాట్లాడిన 2 మాటలు మాత్రమే తప్పు. ఆ 2 మాటలకి క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. మీడియా మొత్తంని పిలిచి నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్పాడు. అది అక్కడితో వదిలిపెట్టకుండా ఆ విషయాన్ని మళ్ళీ నాగబాబు గారు కానివ్వండి, మన ప్రకాష్ రాజు గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, చిన్మయ్య గారు కానివ్వండి, దాన్ని ఇంకా రెచ్చగొడుతున్నారు న్యూస్ని. ఎందుకు శివాజీని హైలైట్ చేస్తున్నారు? తనంతట తాను సైలెంట్గా వెళ్ళిపోయాడు. సరే, నేను 2 మాటలు ఏదో నోరు జారాను, నేను మంచిని తీసుకోవట్లేదు మీరు ప్రజలంతా, సో నా నుంచి వచ్చిన 2 మాటలు ఎందుకు పట్టుకుంటున్నారని చెప్పేసి క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఆయన టాపిక్ మీద పక్కకు పెట్టేసిండు. మళ్ళీ ఇవాళ మన అనసూయ గారు వచ్చేసి బికినీ ఫొటోస్ పోస్ట్ చేసి మరి ఎవరికి ఏమి మెసేజ్ ఇద్దామనుకుంటుంది? ఒక మనిషిని రెచ్చగొట్టడం కాకుంటే అక్కడ చల్లారిపోతుంది ఆ న్యూస్ అనేది. ఇంకా దీని గురించి మనకు అవసరం లేదు అని చెప్పేసి శివాజీ గారు కానివ్వండి, మీడియాలు కానివ్వండి, అందరూ ఎక్కడికక్కడ సర్దేసుకొని పక్కకి వెళ్ళిపోతున్న టైంలో మళ్ళీ అనసూయ ఎందుకు రెచ్చగొట్టడం అని నేను అడుగుతున్నా. అసలు అనసూయకి ఏం అవసరం? నీ ఒక్కదాని గురించి నీ పేరు పెట్టేమైనా అనసూయ? నువ్వు బికినీలు వేసుకున్నావు, నువ్వు బికినీలు వేసుకొని పోస్టులు చేస్తున్నావు, నీ పిల్లలు చూస్తున్నారు, నీ భర్తకి నీ పిల్లలకి మధ్యలో కూర్చోబెట్టుకుని నువ్వు ఇటు ఒక పక్క భర్తకు ముద్దు పెడుతున్నావు, ఇటు ఒక పక్కన అబ్బాయితో ముద్దు పెట్టించుకుంటున్నావు, బికినీ బట్టలు వేసుకొని అని చెప్పేసి శివాజీ అన్నాడా? ఏ ఒక్క విషయం శివాజీ అనసూయ గారిని ప్రశ్నిస్తూ ఏ విషయంని కూడా వదలలేదు కదా. అదే విషయంలో కాకుండా మరి ఈ అనసూయ ఎందుకు ఇట్లా రియాక్ట్ అవుతూ ప్రతిదీ కూడా రెచ్చగొట్టే విధంగా న్యూస్లో పబ్లిసిటీ అవ్వాలి, నేను జనాల నోరల్లో నానాలి నా పేరు అని చెప్పేసి ఆలోచిస్తుందా? అర్థం కావట్లేదు. నాగబాబు గారికి అవసరం లేని విషయంలో ఫస్ట్ టైం ఈయన తలదూర్చడం జరిగింది. ఆయన ఇప్పటివరకు ఏ విషయంలో, ఏ రాజకీయ నాయకుల విషయంలో కానివ్వండి, ఏ సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళ విషయంలో కానివ్వండి, ఇప్పటివరకు ఆయన ఎంటర్ అవ్వలేదు. కానీ శివాజీ గారి విషయంలో ఎందుకు ఎంటర్ అయ్యాడు? అది కూడా అనసూయ రియాక్ట్ అవ్వగానే రియాక్ట్ అవ్వడం జరిగింది. మరి అనసూయ రియాక్ట్ అయిన తర్వాత ఈ నాగబాబుకి ఏం అవసరం వచ్చింది? ఈ నాగబాబు గారు చెప్పారండి, సరే బాగానే ఉంది, ఎవరి ఇష్టం వాళ్ళది వేసుకుంటారు అని చెప్పారు. మరి మీరెందుకు చెప్పు తీసుకొని కొడతా అన్నారు? మరి మీరు చెప్పుకు తీసుకొని కొడతా అన్న దాన్ని కూడా మీరు కూడా క్షమాపణ చెప్పాలి కదా. అంటే చిరంజీవి గారి కుటుంబం నుంచి వచ్చాలని చెప్పేసి ఇష్టం వచ్చిన మాటలు మీరు మాట్లాడొచ్చు అనుకుంటున్నారా? శివాజీ గారు ఏదైతే కూడా సామాన్లు అనే మాట మాట్లాడినాడు, అలాగే ఇంకొక బూతు పదం మాట్లాడినాడు, ఆయన క్షమాపణ చెప్పిండు. మరి మీడియా ముందుకు వచ్చి మరి మిమ్మల్ని ఎందుకు ప్రతి ఒక్క మీడియా వచ్చి మీరు కూడా చెప్పు తీసుకొని కొడతా అన్నారు కదా, మరి మీరు కూడా క్షమాపణ చెప్పాలని ఏ మీడియా ఎందుకు అడగడం లేదు? అంటే మిగతా వాళ్ళందరూ చిన్న హీరోలు అయితే వాళ్ళకు ఒక న్యాయం, పెద్ద హీరోల కుటుంబం సంబంధించిన వాళ్ళైతే ఇంకొక న్యాయమా? ఎవరు కూడా దీనికి ప్రశ్నించారా? నాగబాబుని ఎందుకు ప్రశ్నిస్తలేరు? ప్రతిదీ శివాజీ గారికి మద్దతు ఇస్తున్నా అంటున్నారు తప్ప, కానీ అక్కడ మద్దతు ఇస్తున్నాం, కరెక్ట్, బాగానే ఉంది శివాజీ గారికి. కానీ మరి శివాజీ గారిని మనం అందరూ తిడుతున్నారు కదా, దాని మీద ఎందుకు ఏ ఒక్క మీడియా రియాక్ట్ అవ్వట్లేదు? నాగబాబు గారు కానివ్వండి, చిన్మయ్య గారు కానివ్వండి, అనసూయ గారు కానివ్వండి, వాళ్ళందరూ నాగబాబుని తిడుతున్నారు కదా, మరి దాని మీద ఎందుకు ప్రశ్నించడం లేదు? నాగబాబు గారు మీకేం అవసరం? నాగబాబు గారు మిమ్మల్ని క్వశ్చన్ చేశాడా? మీ ఇంట్లో వాళ్ళ బట్టలు బాగాలేవని చెప్పాడా? చెప్పలేదు కదా శివాజీ గారు. అమ్మా, మీరు బయటకు వచ్చినప్పుడు బట్టలు మంచిగా వేసుకొని రండి అని ఒక మాట వదిలినాడు. ఆ మంచిని వదిలేసి చెరువుని ఎందుకు పట్టుకుంటున్నారు? ఒకవేళ కనుక నాగబాబు గారు నిహారిక గారి గురించి ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడుంటే మీరు చెప్పు తీసుకొని కొడతానని మేము అందరం సపోర్ట్ చేసేవాళ్ళం శివాజీ గారికి. మేము కూడా ఇవాళ ఆపోజ్ చేసేవాళ్ళం. కానీ అనలేదు కదా, మీ కుటుంబ మనుషులని ఏ ఒక్కరిని కూడా క్వశ్చన్ చేయలేదు కదా. అదే అనసూయ పేరు పెట్టి కానీ, అమ్మ అనసూయ నువ్వు మంచి అమ్మాయి పేరు పెట్టుకున్నావు, మరి నీ పేరుకు తగ్గట్టు నువ్వు ఉండాలి అని చెప్పి శివాజీ గారు అనలేదు కదా. ఆయన అన్నదేంది, ప్రతి ఒక్క అమ్మాయిని దృష్టిలో పెట్టుకుని అన్నాడు. మరి అదే అనసూయ గారు ఈ బికినీ ఫోటోలు రిలీజ్ చేసే బదులు వేరే చాలా జరుగుతున్నాయి. బంగ్లాదేశ్లో ఒక హిందూ అబ్బాయిని కాల్చి చంపేయడం జరిగింది. దాని గురించి ఎందుకు రియాక్ట్ అవ్వడం లేదు అనసూయ గారు? మీరు ఒక హ్యూమనే కదా, మరి మీరు ఒక హిందువే కదా, భరద్వాజ కుటుంబం అంటున్నావు, మరి నువ్వు ఒక హిందూ అమ్మాయి అయినప్పుడు నువ్వు అడగాలి కదా. ఆ క్వశ్చన్ చేయకుండా ప్రతిదీ ఇదే పట్టుకొని నాటుతూ, ఇంకా అంటే జనాలకి ఏం పని లేదు, ఇప్పుడు బయట మాట్లాడుకోవడానికి హాట్ టాపిక్ లేదు, నేను హాట్ టాపిక్ అవుతాను అనుకుంటున్నావా? చాలా ఉన్నాయి జనాలు మాట్లాడుకుంటే, కానీ మాట్లాడుకోకుండా మీలాంటి రొంపను పట్టుకొని వేలాడుతున్నారు జనాలంతా. అద్దుకు నువ్వు ఇంకా దాన్ని ప్లస్ పాయింట్ చేసుకొని ప్రతిదీ ఇక నేను వదిలేస్తా, నేను ఏది వదిలితే అది హాట్ అయిపోతుంది అని చెప్పేసి నువ్వు మాట్లాడుకుంటున్నావు. అది కరెక్ట్ కాదు కదా. అవినాష్కి ఏం పని లేదండి. ఏదైనా పని ఉంటే బాగుండు, చేతి నిండా పని ఉంటే ఆయనకి ఏమైనా ఆలోచనలు వచ్చేటివి. ఆయన పని ఏంటి? ఒకటే పని, యూట్యూబ్లో నేను వీడియోస్ అప్లోడ్ చేయాలి. వీడియోస్ అప్లోడ్ చేయడంలో కంటెంట్ లేదు నా దగ్గర, అన్ని చూపించేటివి అన్నీ చూపించేసిన, ఇంకా మిగిలిన ఏం లేవు. సో నేను ఇదే ఒక టాపిక్ని మాట్లాడతా. ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో ఏది హాట్ టాపిక్? శివాజీ గారిది హాట్ టాపిక్. ఈ టాపిక్ మీద నేను మాట్లాడతా. ఎందుకంటే అప్పుడు నేను ఇంకెక్కువ పాపులర్ అవుతా, పబ్లిసిటీ అవుతా, ఏదో నాకు ప్లస్ అవుతుంది అనుకున్నాడు తప్ప, కానీ జనాలంతా రివర్స్ అవుతారు అని చెప్పేసి మనోడు అనుకోకుండా ఏదో ఒకటి నోటికి వచ్చింది వదిలేసిండు. అది మాత్రం ప్రతి ఒక్కరికి నువ్వు హట్ చేసినావు, నువ్వు సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకుండా పోనీ ఇంకా సీతమ్మ వారికి ఇది అని చెప్పేసి అన్నావు,
ద్రౌపది గారిది అని చెప్పేసి. సరే నీ ఇంటెన్షన్ ఏముంది అంటే సీతమ్మ వారి కాలంలో జరగలేదా, ద్రౌపది కాలంలో జరగలేదా అనేది క్లారిటీది నువ్వు చెప్పాలా. నిజానికి నువ్వు చెప్పబోయే విషయం కరెక్టే కావచ్చు, అది కన్వే అవ్వడం కూడా రాంగ్ అవుతుంది. అలాంటప్పుడు నువ్వు తెలుసుకోవాలా, తెలుసుకొని మాట్లాడాలా పూర్తిగా. ఏదో నోరుంది కదా అని చెప్పేసి మాట్లాడడం కాదు, మాటలు వదలడం కాదు. అవినాష్ గారు, మీరు మాట్లాడిన విషయము నీ మనసులో ఏముందో, ఏం ఉద్దేశం పెట్టుకుని వదిలినో తెలియదు, కానీ మా జనాలకి మాత్రం నువ్వు మాట్లాడిన ఏ మాట కూడా మాకు నచ్చడం లేదు. గరికపాటి గారు ఈ మధ్య వస్తున్నటువంటి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి ఆయన మాటలు ప్రతి ఒక్కటి ఆనుముత్యం అండి. ఆయన ఏది చెప్తే కూడా అవును అబ్బా ఏం చెప్పిండ్రా బాబు, మన ఇంట్లో ఒక తాత గారు ఉంటే ఏ విధంగా చెప్పేవారు, ఒక తండ్రి మనకి బాగా మేధస్సు ఉంటే ఏ విధంగా చెప్పేవారు అని చెప్పేసి గరికపాటి గారిని చూసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. అలాంటి ఆయనను కూడా నువ్వు పట్టుకొని ఏం చేపిస్తున్నావు, ఓ పుచ్చకాయ పట్టుకున్నావు, ఓ కీర దోసకాయ పట్టుకున్నావు, జనాలకు తెలియదు అనుకుంటున్నావా, అవన్నీ తెలియకుండానే బయటకు వస్తున్నారు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు తెలుసు మనిషి పుట్టుక ఏ విధంగా జరుగుతుంది అనేది. ఆ పుట్టుక గురించి తెలియకుండా నువ్వు ఇంకేం చూపిద్దాం అనుకుంటున్నావు? మరి పెట్టు, లైవ్ పెట్టు, నీదేదన్నా లైవ్ పెట్టు, చూస్తాం. అక్కడ థాయిలాండ్లో ఉండి, థాయిలాండ్ దేశం చాలా అందంగా ఉంటుంది, థాయిలాండ్లో శుభ్రత ఉంటుంది, మన ఇండియా ఇట్లనే వెనకబడిపోతుంది. అరే బాబు, ఎటువంటి కల్చర్ ఉన్న వాళ్ళ దగ్గర అట్లాంటి జరుగుతుందిరా. చెత్తలో ఉన్నా సరే మనసు మంచిగా ఉంది మాది, నువ్వు అక్కడ చెత్తలో లేకపోవచ్చు, కానీ నీ మనసు మంచలేదు కదా. నువ్వు ఇండియాలో పుట్టి ఇండియాలో నుంచి వెళ్ళిపోయి అక్కడ బ్రతుక్కుంటా ఇండియాని తిడుతున్నావు. నీకేమన్నా కొంచెమన్నా సంస్కారం ఉందా? ఒక యాజ్ ఏ ఇండియన్ అయి ఉండి నువ్వు, అది కూడా తెలుగు మనిషి అయి ఉండి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉండాలా. నువ్వు అంత ఇంత చదువుకొని ఉంటావు, నువ్వు అంత దూరం పోయి ఆ వీడియోలు చేస్తున్నావు అంటే నీకు ఎంతో తెలివి ఉంటుంది. అలాంటప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలి, ఎట్లా మాట్లాడాలని తెలీదా? చూసే వాళ్ళంతా పిచ్చోళ్ళు అనుకొని మాట్లాడుతున్నావు. శివాజీ గారికి ఎందుకు శిక్ష వస్తుంది అమ్మా? నువ్వు అడిగే క్వశ్చన్ అసలు శివాజీ గారికి శిక్ష, అనసూయ గారు కాదు, అనసూయ తాత దిగి వచ్చినా శివాజీ గారికి శిక్ష పడదు. ఎందుకు పడుతుంది? ఆయన చేసిన తప్పేముంది? ఒక తప్పు చూపెట్టమనండి, జనాలం అందరం మేమే సపోర్ట్ చేస్తాం. అవునరా బాబు, శివాజీ గారు మాట్లాడింది తప్పే, తప్పు మాట్లాడినప్పుడు శిక్ష వేయాలి అని చెప్పేసి మేమే ప్రజలను అందుకుంటాం. ఆయన చేసిన తప్పేముంది? శిక్ష వరకు పోవాల్సిన అవసరం లేదు, అసలు ఉమెన్ రైట్స్ వరకు పోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయన మాట్లాడింది ఎంతమంది మాట్లాడట్లేదు సినిమాలలో, మరి ఉమెన్స్ ని గలీజ్గా చూపెట్టలేదా, అసభ్యకరంగా చూపించట్లేదా, సగం సగం బట్టలు వేసుకొని డాన్స్లు వేయట్లేదా? అప్పుడు ఉమెన్ రైట్స్ వాళ్ళకి కనిపించట్లేదా? ఏ ఒక్క అమ్మాయి కనిపించి నేను ఉమెన్ రైట్స్ పోవాలా, మరి అమ్మాయిని తప్పుగా మాట్లాడుతున్నారు, అమ్మాయిని తప్పుగా చూపిస్తున్నారు అని చెప్పేసి ఎందుకో చూపించట్లా? అదే చెప్తున్నా, జనాలకి ఎక్కడ ఏంటి టాపిక్ లేదు, శివాజీ గారిని ట్రోల్ చేయాలా. మీడియా వాళ్ళు, పెద్ద మీడియా వాళ్ళు అవినాష్కి ఇన్ని డబ్బులు ఇచ్చుంటారు, పెద్ద మీడియాలు అన్ని కలిసి అరే బాబు నువ్వు వదులు, ఇక్కడ సర్దుమరిగిపోతుంది సమస్య అంతా, నీకు కొన్ని డబ్బులు ఇస్తామని చెప్పేసి కొన్ని ఛానల్ టైప్ అయినట్టున్నాయి అవినాష్తో. వాళ్ళు ఇంత పంపించుంటారు, ప్యాకేజ్ పంపించుంటే ఆయన టాపిక్ తీసిండు. ఇక అదే చేసింది. అవినాష్కి ఏం ఫరక్ పడదు, నాన్ వేషన్కి ఏం ఫరక్ పడదు, అనసూయకి ఏం ఫరక్ పడదు. వచ్చేది ఏంది, టీఆర్పీలు అన్ని పెద్ద ఛానళ్ళకి పెరుగుతాయి. వాళ్ళకి కావాల్సింది టాపిక్, కావాలనుకున్నప్పుడు కొనుక్కుంటారు, టాపిక్ని క్రియేట్ చేసి కొనుక్కుంటారు ప్రతి ఒక్కరు. అది జరుగుతున్నదే మన దగ్గర, కొత్తగా తెలిసేదేముంది? ఇప్పుడు ఈ రియాక్ట్ అయిన వాళ్ళంతా ఒకప్పుడు సోషల్ మీడియాలో ఒక 100 రూపాయలు సామాన్లని ఒక సోషల్ మీడియాలో ఒక ఆంటీని అన్నారు. ఆంటీని అన్నప్పుడు వీళ్ళంతా రియాక్ట్ కాకుండా ఇప్పుడే ఎందుకు రియాక్ట్ అయ్యారని అంటున్నారు. అదే కదా, ఇప్పుడు టాపిక్ లేదు కదా. ఇప్పుడు ఎన్నో ఎవరో ఆంటీని అంటే వాళ్ళకి ఏం అవసరం? అక్కడ అన్నది ఎవరు? శివాజీ గారు. శివాజీ గారు ఏ విధంగా హైలైట్ అయినారు? కోర్టు సినిమాలో ఆయన డైలాగులు ఒక్కొక్కటి ప్రతి ఇంట్లోకి చేరినాయండి. ఒక చిన్న పాపకి ఏ విధంగా ఉంచాలి అని చెప్పేసి తను ఒక సీన్లో చెప్పిండు, ప్రతి ఇంటికి చేరింది. అవును బాబు, కరెక్టే, నిజమే. మన పిల్లల్ని మనం చిన్నప్పటి నుంచి మనం క్రమశిక్షణతో పెంచితే వాళ్ళు అదే విధంగా నడవడిక ఉంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అనుకున్న తర్వాత ఆయన క్యారెక్టర్ హైలైట్ అయింది. ఆయన క్యారెక్టర్ తగ్గట్టు బయటకు ఒక మాటలు వదిలేసిండు 4, వాటిని హైలైట్ చేస్తున్నారు. శివాజీ గారు ఏంటంటే హాట్ టాపిక్ గా నిలబడ్డాడు. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే సినిమా హిట్ అయిందో కోర్టు సినిమా, ఆ తర్వాత ప్రతి ఒక్కరింట్లో శివాజీ గారు లాంటి ఒక ఫాదర్ ఉండాలా, ఒక బ్రదర్ ఉండాలా అనుకుంటున్నారు. అంటే అంత అగ్రెసివ్ కాకుండా ఒక మంచి చెప్పే విధంగా ఉండాలి. కానీ శివాజీ గారు కూడా అదే క్యారెక్టర్ని ఏమంటారు క్యారీ ఫార్వర్డ్ చేసిండు అనమాట. నేను ఏది చెప్తే అది సాగుతుంది అనుకున్నాడేమో. శివాజీ గారు చెప్పిన విషయం కరెక్టే, శివాజీ గారు చెప్పినటువంటి విధానం కరెక్ట్ కాదు. చెప్పే విషయమైనా ఒక కూల్గా చెప్పుంటే, మంచిగా చెప్పుంటే జనాలకు ఎక్కేది. కానీ కొంచెం ఆ విధానాన్ని ర్యాష్గా చెప్పడం జరిగింది. దానికోసం అమ్మాయిలు కూడా రియాక్ట్ అవుతున్నారు. సరే, అమ్మాయిలు రియాక్ట్ అంటే బాగానే ఉంది. అనసూయ, నువ్వు ఎందుకమ్మా ఇంతకన్నా రియాక్ట్ అవుతున్నావు? మాకు అర్థం కావట్లేదు. సరే, నువ్వు సోషల్ మీడియాలో కొన్ని రోజులు బతుకుదాం అనుకుంటున్నావేమో, బతుకు. ఇక శివాజీ గారి టాపిక్ వదిలేసి నీ సినిమాల మీద, నీ యొక్క యాంకరింగ్ మీద, నీకు వస్తున్న క్యారెక్టర్ల మీద దృష్టి పెట్టి సినిమాని అనిపించుకో. అదే కదమ్మా, ఆమె ఎందుకు రియాక్ట్ అవుతుంది అనేది ఆమె దగ్గర పోయి తెలుసుకున్న తర్వాత నేను కూడా మాట్లాడతా. అనసూయ గారి దగ్గర ఆమె హీరోయిన్ ఓరియంటెడ్ అండి. ఆమెకి హీరోయిన్ ఉన్నంత క్రేజ్ ఉంది బయట, కాబట్టి ఆమె మాట్లాడుతుంది. నిజానికి అనసూయ గారిని తక్కువ చేసి మాట్లాడట్లే, కానీ తప్పు చేస్తున్నావు అని మాట్లాడుతున్నా. అనసూయ తక్కువేం కాదు, ఎందుకంటే ఆమె చాలా
అందరిని తట్టుకొని ఒక టీవీ ఫీల్డ్ నుంచి సినీ ఫీల్డ్ వరకు వెళ్ళి తనకు ఒక మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యొక్క ఏమంటారు కష్టాన్ని గుర్తించాలి మనం. కానీ ఆ కష్టానికి తగ్గట్టు నువ్వు ఆ విలువ ఉంచుకుంటే బాగుంటుందని మా యొక్క అభిప్రాయం అంతే.